ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త డ్రామా నడుస్తోంది. నాడు తాము అధికారంలో లేనప్పుడు ఒక మాట, నేడు అధికార కుర్చీలో కూర్చున్న తర్వాత ఇంకో మాట. ఇది నేటి పాలకుల నైజం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేదికలెక్కితే చాలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై అప్పుల పేరుతో విమర్శల సునామీ కురిపిస్తున్నారు. జగన్ గారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, మద్యంపై అప్పులు తెచ్చారని, ఆస్తులు అమ్మేశారని కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు. తాజా సభలో చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడిన మాటలు వింటుంటే షాకింగ్ అనిపించక తప్పదు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తూ వెళ్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ చంద్రబాబు గారు ఒక్క క్షణం చరిత్రను, వర్తమానాన్ని కూడా తిరిగేయండి. వేలు చూపించి వేరొకరిని విమర్శించే ముందు మీ వైపు ఉన్న 4 వేళ్లు ఏం చెప్తున్నాయో చూసుకోండి. నాడు జగన్ గారిని అప్పుల బాబు అన్న మీరు నేడు అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది నెలల్లోనే చేస్తున్న అప్పుల కథేంటి? మీరు తెస్తున్న వేల కోట్ల రూపాయల రుణాల లెక్కేంటి? ఈ రోజు ఈ ప్రత్యేక విశ్లేషణలో చంద్రబాబు గారి విమర్శల్లోని డొల్లతనాన్ని, వైఎస్ జగన్ గారి పాలనలోని నిజాయితీని లెక్కలతో సహా బట్టబయలు చేయబోతున్నాం. ముందుగా చంద్రబాబు గారి అప్పుల పురాణాల్లోకి వెళదాం. గత ప్రభుత్వంలో ప్రతి పైసాకు లెక్కలు చూపుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేశారంటూ ఎల్లో మీడియాలో పేజీలకు పేజీలు కథనాలు రాయించారు. మరి ఈ రోజు అధికారంలో ఉన్నదెవరు? నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. పాలకుడు మారాడు కానీ అప్పులు మారాయా? లేదు. పైగా అప్పుల వేగం బుల్లెట్ రైల్ కంటే వేగంగా దూసుకుపోతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి 5-6 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి, వివిధ ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన అప్పులు ఎన్నో తెలుసా? నెలకు సగటున 6,000 కోట్ల నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేస్తూ పోతున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెడుతూ, అసలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి భయపడుతూ, కేవలం తాత్కాలిక అవసరాల కోసం ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీలను తాకట్టు పెట్టి వేల కోట్లు సేకరిస్తోంది ఈ ప్రభుత్వం. ట్విస్ట్ ఏంటంటే జగన్ గారు అప్పులు చేస్తే అది రాష్ట్ర వినాశనం, మరి చంద్రబాబు గారు అదే అప్పులు చేస్తే అది రాష్ట్ర పునర్నిర్మాణమా? కేంద్రం సహకరిస్తోంది, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని చెప్తున్న చంద్రబాబు గారు మరి ఇంకా ప్రతి నెల బాండ్లు ఎందుకు వేలం వేస్తున్నారు? ఎందుకు కొత్త అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు? చంద్రబాబు గారు, మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు తెచ్చిన ప్రతి అప్పుకు శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం మీకుందా? ఇక్కడ ప్రజలు ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. అప్పు చేయటం ఒకెత్తైతే ఆ అప్పు తెచ్చిన డబ్బును దేనికి వాడారు అనేది అత్యంత ముఖ్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆయన అప్పులు చేశారు, అవును, కాదనలేం. కానీ ఆ అప్పు డబ్బు ఎక్కడికి పోయింది? అది నేరుగా పేదవాడి బ్యాంకు ఖాతాల్లోకి, అంటే డీబీటీ రూపంలో వెళ్ళింది. అమ్మఒడి రూపంలో లక్షలాది మంది తల్లుల ఖాతాల్లోకి చేరింది. చేయూత, ఆసరా రూపంలో అక్క చెల్లెమ్మల కుటుంబాలకి ఆసరాగా నిలిచింది. రైతు భరోసాగా మారి అన్నదాతకు పెట్టుబడి అయ్యింది. నాడు కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచమంతా లాక్డౌన్ లో ఉండి ఉపాధి లేక ప్రజలు అల్లాడుతుంటే ఆర్థిక చక్రం స్తంభించిపోకుండా పేదవాడి చేతికి డబ్బులు అందించి వారి ప్రాణాలను కాపాడింది జగన్ గారు చేసిన అప్పు. అంతేకాదు, జగన్ గారు తెచ్చిన అప్పులు కేవలం ఉచితాలకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మాణమయ్యాయి. 3 భారీ పోర్టులు, 4 సీ పోర్టుల పనులు శరవేగంగా సాగాయి. నాడు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చిన నాడు నేడు కార్యక్రమానికి ఆ నిధులు ఖర్చయ్యాయి. అంటే జగన్ గారు చేసిన అప్పు మానవ వనరుల మీద, పేదవాడి భవిష్యత్తు మీద చేసిన పెట్టుబడి. మరి ఈ రోజు చంద్రబాబు గారు తెస్తున్న వేల కోట్ల అప్పులు ఎక్కడికి పోతున్నాయి? సూపర్ 6 హామీల కింద ఇవ్వాల్సిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, రైతులకు పెట్టుబడి సాయం, ఇవన్నీ ఎక్కడ? హామీలు అమలు చేయకుండానే నెలకు వేల కోట్ల అప్పులు చేస్తుంటే ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? ఏ కాంట్రాక్టర్ల దోపిడీకి ఈ నిధులు మళ్లుతున్నాయి? బాబు గారు, దీనికి సమాధానం చెప్పండి. ఇక చంద్రబాబు గారు తన ఉపన్యాసంలో 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడిందని విమర్శించారు. తాము 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామంటూ రొటీన్ డైలాగులు చెప్పారు. చంద్రబాబు గారు, వినడానికి ఈ మాటలు చాలా బాగున్నాయి, కానీ మీ గత 5 ఏళ్ల చరిత్ర ఏం చెప్తోంది? కేవలం ఒకే ఒక్క ప్రాంతం, అది మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన అమరావతి గ్రాఫిక్స్ చుట్టూనే రాష్ట్రాన్ని తిప్పారు తప్ప ఉత్తరాంధ్రకి ఏం చేశారు? రాయలసీమకి ఏం చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ విధానాన్ని నమ్మారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉంటే అక్కడ ఐటీ పరిశ్రమలు వస్తాయి, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయని భావించారు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచి రాయలసీమ వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలని ప్రతిపాదించారు. ఇది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదు బాబు గారు, అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం చేయటం. ఈ రోజు మీరు 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటూనే విశాఖపట్నంలో జగన్ గారు తెచ్చిన డేటా సెంటర్ల పరిస్థితి ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగం ఎందుకు తగ్గింది? రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు గాలి కుదిలేశారు? అమరావతిలో కేవలం బిల్డింగుల గ్రాఫిక్స్ చూపిస్తూ మిగిలిన 2 ప్రాంతాలను మళ్లీ వెనుకబాటుతనంలోకి నెట్టేయడమేనా ఈ 3 ప్రాంతాల అభివృద్ధి? చంద్రబాబు గారు తన స్పీచ్ లో మరొక అద్భుతమైన నంబర్ చెప్పారు. అదేంటంటే రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయట. బాబు గారు,
2014 నుంచి 2019 వరకు కూడా మీరు ఇలాగే విదేశీ పర్యటనలు చేస్తూ పార్ట్నర్షిప్ సమిట్స్ పెడుతూ లక్షల కోట్ల ఎంఓయూలు జరిగాయని పేపర్లో హెడ్లైన్స్ వేయించుకున్నారు. కట్ చేస్తే 5 ఏళ్లు ముగిసేసరికి రాష్ట్రానికి వచ్చిందెంత? కేవలం గోరంత పెట్టుబడులు మాత్రమే. ఆనాడు మీరు తెచ్చిన లులు గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీల వెనక ఉన్న భూముల కేటాయింపుల కథలన్నీ ప్రజలకు బాగా తెలుసు. జగన్ గారి హయాంలో కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కియా మోటార్స్ విస్తరణ జరిగింది. అపాచీ పరిశ్రమలు వచ్చాయి. అదాని డేటా సెంటర్ పునాది పడింది. పరిశ్రమలు రావడం అంటే కేవలం పేపర్ మీద సంతకాలు చేయటం కాదు బాబు గారు, క్షేత్రస్థాయిలో ఉపాధి లభించటం. ఈ రోజు మీరు చెప్తున్న ఈ 23 లక్షల కోట్ల పెట్టుబడుల్లో కనీసం 23,000 కోట్ల రూపాయలైనా వాస్తవంగా రాష్ట్రంలోకి అడుగు పెట్టాయా? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చాయా? కేవలం నంబర్లతో మాయాజాలం చేస్తూ ప్రజలను నమ్మించాలనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. అధికారం అనేది అబద్ధాలు చెప్పి వేదికల మీద వేరొకరిని తిట్టడానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో అప్పులు చేసినా ప్రతి పైసాను పేదవాడి సంక్షేమానికి, ప్రభుత్వ బడుల ఆధునికీకరణకు, విప్లవాత్మకమైన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థకు, ఆర్బీకేలకు ఉపయోగించి ఒక సరికొత్త మార్పు చూపించారు. ఆయన పాలన పారదర్శకంగా సాగింది కాబట్టే నేటికి ప్రజల గుండెల్లో ఆయన స్థానం చెక్కు చెదరలేదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్ర ఆస్తుల గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. నిలదీస్తే కేంద్రం సహకరిస్తోంది అని కాలక్షేపం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు దాటుతున్నా అభివృద్ధి ఎక్కడ ఉందో తెలియదు. సంక్షేమ పథకాల జాడలేదు. విమర్శలు చేయటం సులువు బాబు గారు, కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చటం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇకనైనా జగన్ గారిపై బురద జల్లడం మానేసి మీరు తెస్తున్న 1,000 కోట్ల అప్పుల డబ్బును రాష్ట్ర ప్రగతికి, పేదల సంక్షేమానికి ఎలా ఖర్చు పెడుతున్నారో సమాధానం చెప్పండి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా లెక్కలు తేలుస్తారు.